సిస్టమ్స్ ఒక అడ్వకేట్కి రెండు విధాలుగా అవసరం అవుతుంది. ఒకటి ల్యాప్టాప్ ఆర్ పీసీ. ల్యాప్టాప్ అంటే మనం ఎక్కడికైనా తీసుకొని వెళ్ళడానికి మనతో సాధ్యపడుతుంది. పీసీ అన్నది ఒక ఆఫీస్లో ఉంచి ఆపరేట్ చేసుకునేదాన్ని మల్టిపుల్ పర్సన్స్, ఆఫీస్లో ఉన్న అడ్వకేట్స్ ఆర్ టైపిస్టులు వాటితో మన డాక్యుమెంటేషన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో అవసరానికి తగ్గట్టుగా మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఉండాల్సిన మినిమం కాన్ఫిగరేషన్స్ ఏంటంటే మినిమం 18-20 ఆర్ 20-24 ఇంచెస్ మానిటర్ ఉంటే అది కన్వీనియంట్గా ఉంటుంది. ల్యాప్టాప్లో అది 18 ఇంచెస్ వరకు ఉంటుంది. దాని మించి పెద్ద సైజులో అవసరం ఉండదు ఆ కాన్ఫిగరేషన్స్. విండోస్ 10 వరకు ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. 11కి అప్గ్రేడేషన్స్కి వెళ్తూ ఉన్నారు. కాబట్టి కొత్తగా పర్చేస్ చేసే వాళ్ళు విండోస్ 11ని కాన్సన్ట్రేట్ చేసి తీసుకోండి. ఓల్డ్ సిస్టమ్స్లో ఉన్న కాన్ఫిగరేషన్స్ విండోస్ 11 యొక్క అప్గ్రేడేషన్స్కి సపోర్ట్ చేయట్లేదు. అందులో చాలా ఇంటర్నల్ మాడిఫికేషన్స్ లాంటివి చేయాల్సి వస్తుంది. అది చాలా ఎక్స్పెన్సెస్, టైమ్స్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. టెక్నికల్ సపోర్ట్ లేకుండా మనం దాన్ని చేయలేం. కాబట్టి కొత్తగా తీసేవాళ్ళు విండోస్ 11 ఇన్స్టాల్డ్ పీసీ ఆర్ ల్యాప్టాప్ని తీసుకోవడం ప్రిఫరబుల్ విత్ ఎంఎస్ ఆఫీస్ అండ్ పీడిఎఫ్ రీడర్. పీడిఎఫ్ రీడర్ అంటే ఏంటంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉంటాయి. డాక్యుమెంట్స్ని మనం టైప్ చేసి తీస్తాం, అది ఎంఎస్ వర్డ్లో. కానీ ఈ డాక్యుమెంట్ని తీసి సెండ్ చేసేటప్పుడు త్రూ వాట్సాప్ ఆర్ మెయిల్తో ఇంకొకరికి సెండ్ అయ్యి రిసీవ్ అయినప్పుడు వాళ్ళ సిస్టంలో ఉన్న ఆపరేటింగ్ సిస్టంలో ఎంఎస్ ఆఫీస్ ఏ వెర్షన్ అయితే ఉందో ఆ వెర్షన్కి తగ్గట్టుగా అది మాడిఫై అయిపోతుంది. మీరు చాలా మటుకు గమనించి ఉంటారు, కొన్ని డాక్యుమెంట్స్ సెండ్ చేసినప్పుడు వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు అది ప్రాపర్ అలైన్మెంట్లో ఉండదు. ఆ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్నటువంటి ఆ ఎంఎస్ ఆఫీస్ ఎటువంటి వెర్షనో దానికి తగ్గట్టు వాటి అలైన్మెంట్స్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ మనం దాన్ని రీఅలైన్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి అలైన్మెంట్ ప్రాబ్లం లేకుండా యాజ్ ఇట్ ఈస్ మనం క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ అదే అలైన్మెంట్లో ఉండాలని అనుకున్నప్పుడు ఆ ఎంఎస్ వర్డ్ నుంచి ఆ వెర్షన్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేస్తారు. వీటి తర్వాత ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ డిఫాల్ట్గానే ఇందులోనూ ఆప్షన్స్ ఉన్నాయి. గూగుల్ కంపెనీ వాళ్ళ యొక్క క్రోమ్ ఉంది. అతి ముఖ్యమైనది యాంటీవైరస్. ఈ యాంటీవైరస్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. వాటి గురించి చాలా ఇన్స్టలేషన్స్, చాలా పెయిడ్ వెర్షన్స్, ఫ్రీ వెర్షన్స్ ఇలా చాలా ఉన్నాయి. చాలా మటుకు యాంటీవైరసెస్ ఫ్రీ వెర్షన్స్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఆ ఫ్రీ వెర్షన్ వరకు మాత్రమే మనం ఇన్స్టాల్ చేసుకొని దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటే చాలు. మనం పే చేయాల్సిన వెర్షన్స్ అవసరం లేదు.